నమస్తేనో బ్యాచులర్ బ్రదర్స్. ఒరే ఏందిరయ్యా నాటుకోడి పొట్టా పేగులు అన్నావు? ఒరే మీ దొంపల దాకా నాటుకోడి పొట్టా పేగులు తింటమేంద్రా రే. మా ఇంట్లో నాటుకోడిని కోసి ఆ పొట్టా పేగులు పారేస్తుంటే మా తమ్ముడు ఏడుగుండ్లగాడు వచ్చి ఆ పొట్టా పేగులు పారేయడం ఎందుకన్నా, ఎడదా నీట్ గా క్లీన్ చేసి ఫ్రై చేసుకుందాం. ఒరే కోడి పొట్టా పేగులు తింటమేంద్రా? ఏమన్నా మేక పొట్టా పేగులు తిన్నప్పుడు లేదు కదా, కోడి పొట్టా పేగులు తింటే వచ్చింది నీక అనేసరికి వాడికి ఇస్తే వాడు శుద్ధంగా కోడి పేగులు సాది వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వాటితో పాటు రాళ్ల బండికాయ, మామూలు గుండెకాయ, గుడ్ల షేరు, ఆ కోడి కడుపులో ఉండి ఎర్రగుడ్లు అన్ని శుద్ధంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వాడు చూడండి ఎట్ట కోస్తుండో ఆ ముక్కలన్నీ 1-2 సార్లు శుద్ధంగా కడుక్కొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత కట్టెల పొయ్యి మీద బాండిలు పెట్టుకొని ఒక్కరంత నూనె వేసి ఆ నూనెలో పొట్టా పేగులు వేసేసరికి ఆ బాండిలోంచి మంటలు చూడండి ఎట్టొస్తున్నాయి. ఆ మంటలు ఆగిపోయిన తర్వాత ఒకరంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకొని ఒక్క 10 నిమిషాలు రోస్ట్ చేసుకుంటే నాటుకోడి పొట్టా పేగులు ఫ్రై అయితే రెడీ అయిపోద్ది. ఫస్ట్ అయితే మా ఏడుగుండ్లగాడు తిని అబ్బా అదిరిపోయింది అనేసరికి వాడితో పాటు మా తమ్ముళ్ళు నేను కూడా తిన్నాం గానే టేస్ట్ భలేగుందా. అట్ట పోతా లైకి మీద ఒక దెబ్బ వేసి పండు అన్నావు.